భవిష్యత్ అంతా హైడ్రోజన్ వాహనాలతో కాబోతుంది. అయితే హైడ్రోజన్ వాహనాలు ఈ రోజు ఒక లిమిటేషన్ ఏమైనా ఉందంటే ఎక్కువ శాతంలో హైడ్రోజన్ రీఫిల్లింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో లేదు. దీనికి టొయోటా కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త ప్లాన్ అయితే రెడీ చేస్తున్నారు. మన బ్యాగ్ లో పట్టేంత బ్యాగ్ లోనే హైడ్రోజన్ ఇంధనాన్ని అయితే తీసుకెళ్లొచ్చు. మరి ఎలా తీసుకెళ్లొచ్చు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకోవచ్చు. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటిగా టొయోటా కంపెనీ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఫ్యూచర్ టెక్నాలజీ అండి. వీళ్ళు హైడ్రోజన్ టెక్నాలజీ మీద బాగా ఫోకస్ చేసి చాలా ఎలక్ట్రిక్ కార్లు కూడా డెవలప్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందులో వీళ్ళు మిరాయి కార్ ఏదైతే ఉందో వీళ్ళ హైడ్రోజన్ కార్ లో బాగా పాపులర్ అయిన హైడ్రోజన్ కార్ ఇదే అనమాట. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ మిరాయి కార్ లో వీళ్ళు ఒక సరికొత్త అప్గ్రేడ్ అయితే తీసుకురాబోతున్నారు. ఒక కాన్సెప్ట్ అయితే డెవలప్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఉన్న హైడ్రోజన్ మార్కెట్ లో ఒక ఇబ్బంది ఏమైనా ఉందంటే ఈ హైడ్రోజన్ వాహనాలకు సంబంధించిన ఇంధన స్టేషన్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదు. దీనివల్ల ఎక్కడైతే హైడ్రోజన్ కార్లు అందుబాటులో ఉన్నప్పటికీ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల కస్టమర్లు ఈ హైడ్రోజన్ కార్ల వైపు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈవెన్ భవిష్యత్తులో కూడా ఇటువంటి సమస్యలు అయితే ఉండొచ్చు. దీనికి టొయోటా కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త పరిష్కారాన్ని అయితే తీసుకొస్తున్నారు. అదే హైడ్రోజన్ క్యాప్సూల్. క్యాప్సూల్ అంటే మనకు తెలిసి ఉంటుంది ఒక మందు బిళ్ళలాగా. ఇది ఒక పెద్ద క్యాప్సూల్ అనమాట. మన బ్యాగ్ లోనే పట్టేస్తుంది క్యాప్సూల్. ఈ క్యాప్సూల్ లో మనకి హైడ్రోజన్ గ్యాస్ అయితే నింపి ఉంటుంది. ఈ గ్యాస్ ఉన్న క్యాప్సూల్ యూజ్ చేసి మన హైడ్రోజన్ ఇంధనాన్ని ఈ క్యాప్సూల్స్ పద్ధతిలో మన హైడ్రోజన్ వాహనాన్ని రన్ చేసే విధంగా హెల్ప్ అవుతుంది అనమాట. టొయోటా కంపెనీ వాళ్ళు ఓవెన్ ప్లానెట్ హోల్డింగ్స్ అనే ఒక సబ్సిడరీ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి ఈ హైడ్రోజన్ క్యాప్సూల్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ హైడ్రోజన్ క్యాప్సూల్ యొక్క లెంత్ చూసుకున్నట్లయితే 16 అంగుళాలు అయితే ఉంటుంది అనమాట. అలానే డయామీటర్ చూసుకున్నట్లయితే 7 అంగుళాల డయామీటర్ అయితే ఉంటుంది. ఈ పర్టికులర్ క్యాప్సూల్ ఏదైతే ఉందో దీంట్లో మనకి సుమారుగా 161 గ్రాముల హైడ్రోజన్ అయితే మనకి నింపవచ్చు అనమాట. ఇది కంప్లీట్ గా మనకి గ్యాస్ రూపంలో ఉన్న హైడ్రోజన్ అనమాట. దీని కెపాసిటీ చూసుకున్నట్లయితే 4.7 లీటర్ల కెపాసిటీ అయితే ఉంటుంది. బట్ దీని ఓవరాల్ గా హైడ్రోజన్ యూసేజ్ వచ్చేసరికి 161 గ్రాముల వరకు హైడ్రోజన్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క క్యాప్సూల్ లో పట్టే ఎనర్జీ. ఇలాగ ఎన్ని క్యాప్సూల్స్ అయితే అన్ని క్యాప్సూల్స్ పెట్టుకుని దాని ఈ హైడ్రోజన్ కార్లు ఏదైతే ఉంటాయో ఈ క్యాప్సూల్స్ పెట్టడం ద్వారా దాని యొక్క రేంజ్ అయితే పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాప్సూల్ గురించి కాసేపు పక్కన పెడితే ఈ వద్దనున్న క్యాప్సూల్ ని హైడ్రోజన్ కార్ల కోసమే కాకుండా మీ ఇంటి వద్దనే ఒక జనరేటర్ కింద ఈ క్యాప్సూల్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీ హోమ్లో ఉన్న ఏదైనా ఇతర హోమ్ బ్యాకప్ సిస్టమ్స్ ఏదైతే ఉంటాయో వాటిని రన్ చేయడం కోసం కూడా ఈ పర్టికులర్ హైడ్రోజన్ క్యాప్సూల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మల్టీ పర్పస్ కింద టొయోటా కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న ఈ హైడ్రోజన్ క్యాప్సూల్స్ అయితే వర్క్ అవుతాయని చెప్తున్నారు. ఇక ఇప్పుడు హైడ్రోజన్ క్యాప్సూల్ గురించే మాట్లాడుకుందాం. అలానే ప్రెసెంట్ టొయోటా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన మిరాయి హైడ్రోజన్ కార్ లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నైతే 5.6 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ అయితే ఉందండి. ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేస్తున్న క్యాప్సూల్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క క్యాప్సూల్ లో ఉన్న ఎనర్జీ డెన్సిటీ ప్రకారంగా ఒక్క క్యాప్సూల్ యూజ్ చేస్తే సుమారుగా 21 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అలాగా ఉదాహరణకి ఒక 10 క్యాప్సూల్స్ యూజ్ చేస్తే కనుక మీరు 200 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ప్రయాణించవచ్చు అనమాట. త్వరలో మార్కెట్ లో తీసుకొచ్చే ప్లాన్ ప్రకారం అయితే కనుక ఎనర్జీ డెన్సిటీ ప్రకారం 21 కిలోమీటర్ల వరకు ఆఫర్ చేస్తున్నారు. బట్ వీళ్ళ ఫ్యూచర్ ప్రొజెక్షన్ ప్రకారం అయితే రాబోయే మరికొన్ని సంవత్సరాల్లో అయితే కనుక దీని ఎనర్జీ డెన్సిటీని మరింతగా పెంచి ఎక్కువ హైడ్రోజన్ స్టోర్ చేసే విధంగా ప్లాన్ చేస్తామని చెప్తున్నారు. అలా చేస్తే కనుక ఒక్కొక్క క్యాప్సూల్లో 40 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే ఎనర్జీని అయితే స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రతిసారి హైడ్రోజన్ సంబంధించిన రీఫ్యూలింగ్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎవరైతే కస్టమర్స్ ఈ హైడ్రోజన్ రీఫ్యూలింగ్ క్యాప్సూల్స్ కొనుగోలు చేస్తే కనుక నైట్ టైం వీళ్ళకి కావాల్సిన హైడ్రోజన్ రీఫ్యూలింగ్ క్యాప్సూల్స్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ క్యాప్సూల్స్ ని ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ క్యాప్సూల్స్ ని హైడ్రోజన్ కార్ లో పెట్టుకుంటే చాలు వీళ్ళకి ఎంత కావాలంటే అంత రేంజ్ తగ్గ మనకి రేంజ్ అనేది వెళ్ళవచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఈ హైడ్రోజన్ క్యాప్సూల్స్ పెడితే ఆ ఎనర్జీ డైరెక్ట్ గా ఇన్స్టెంట్ గా క్యాప్సూల్ నుంచి వస్తుందా, లేకపోతే ఆ క్యాప్సూల్ నుంచి మళ్ళీ ఏమైనా ఫ్యూయల్ సెల్ ఏమైనా రియాక్షన్ జరిగి దాని తర్వాత ఎనర్జీ వస్తుందా అంటే డైరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ గా క్యాప్సూల్ నుంచి హైడ్రోజన్ ఏదైతే ఉందో గ్యాస్ ఫామ్ లో ఉన్న హైడ్రోజన్ డైరెక్ట్ గా ఫ్యూయల్ సెల్ లోకి రియాక్ట్ అయిపోయి ఎనర్జీ అనేది ఇన్స్టాంట్ గా అయితే ఇచ్చేస్తుంది అనమాట. అలానే ఒక్కొక్క క్యాప్సూల్ యొక్క రీఫిల్లింగ్ కాస్ట్ ఎంత ప్రెసెంట్ ఉన్న మార్కెటింగ్ కండిషన్స్ ప్రకారంగా సుమారుగా ఒక 80 రూపాయల నుంచి అయితే ఈ క్యాప్సూల్ ధర ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు అనమాట. బట్ ఇది మాస్ ప్రొడక్షన్ చేస్తే గనక దాని యొక్క రేట్ మరింత తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 80 రూపాయలు పెడితే మీకు వచ్చే రేంజ్ అంతా 20 to 21 కిలోమీటర్స్ మాత్రమే. సో దాని ప్రకారంగా పోల్చుకుంటే కనీసం వీళ్ళు చెప్తున్నట్టుగా భవిష్యత్తులో దీని ఎనర్జీ డెన్సిటీని మరొక 20 కిలోమీటర్ వరకు పెంచి అంటే 40 కిలోమీటర్ వరకు రేంజ్ ఇస్తే కనుక 80 రూపాయలకి 40 కిలోమీటర్ల రేంజ్ అది కొంచెం బెటర్ గానే అనిపిస్తుంది. రెండో విషయం ఏంటంటే ఈ హైడ్రోజన్ క్యాప్సూల్స్ ఏదైతే డెవలప్ చేస్తున్నారో వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎక్కువ మంది కంపెనీస్ తో టై అప్ పలానా ఒక్క కంపెనీ నుండి హైడ్రోజన్ క్యాప్సూల్ తయారు చేయడం కాకుండా ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని ఏర్పాటు చేయాలని ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా
ద్వారా ఈ క్యాప్సూల్స్ అనేవి ఇస్తూ ఉంటారంట. నెక్స్ట్ ఇది ఒక స్వాపింగ్ స్టేషన్ కింద కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఎక్కడైతే హైడ్రోజన్ ఫ్యూయల్ క్యాప్సూల్స్ అయితే ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళి ఈ క్యాప్సూల్ తీసేసుకుని వీళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ వీళ్ళకి హైడ్రోజన్ రీఫిల్లింగ్ స్టేషన్స్ దొరకకపోతే కనుక. రెండోది సాధారణ హైడ్రోజన్ లిక్విడ్ హైడ్రోజన్ తో ఈ క్యాప్సూల్స్ ని పోల్చుకుంటే గనక లిక్విడ్ హైడ్రోజన్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఒకవేళ ఒక హైడ్రోజన్ కార్ లో లిక్విడ్ హైడ్రోజన్ యూజ్ చేసి ఒక ఇంధనం కింద ఉపయోగిస్తే గనక దాని నుంచి 4% వరకు లాసెస్ ఉండే అవకాశం ఉంది. అంటే ఈ లిక్విడ్ హైడ్రోజన్ వ్యాపరైజ్ ఫామ్ లోకి మారిపోయి ఆవిరి అయిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఈ హైడ్రోజన్ క్యాప్సూల్స్ ద్వారా ఏంటంటే ఈ లాసెస్ అయితే తగ్గించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టొయోటా కంపెనీ వాళ్ళు ఈ హైడ్రోజన్ క్యాప్సూల్స్ ని డెవలప్ చేయడానికి వీళ్ళు ఎదుర్కొంటున్న కొన్ని ఛాలెంజెస్ ఏంటి, ఫ్యూచర్ లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ మనం చెక్ చేయొచ్చు. ప్రెసెంట్ వీళ్ళు 161 గ్రాముల హైడ్రోజన్ మాత్రమే ఒక క్యాప్సూల్ అయితే స్టోర్ చేయగలుగుతున్నారు. బట్ దాన్ని 300 గ్రాముల వరకు స్టోర్ చేసే విధంగా తీసుకెళ్లాలనేది వీళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండోది ఏంటంటే ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సంబంధించిన క్యాప్సూల్స్ డెవలప్ చేయడం ఏదైతే ఉందో అంత ఈజీ విషయం కాదనమాట. చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే ఈ హైడ్రోజన్ క్యాప్సూల్స్ అనేది డెవలప్ చేయాలి. ఎందుకంటే హైడ్రోజన్ ఏదైతే ఉందో చాలా సేఫ్ ఉన్న ప్రదేశంలో మాత్రమే హైడ్రోజన్ అనేది సేవ్ చేయాలి, లేకపోతే దాని వల్ల ఎక్స్ప్లోజన్ జరిగే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ హైడ్రోజన్ క్యాప్సూల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ డెవలప్ చేయడానికి లేదు, దాని వల్ల కూడా ఇనీషియల్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే హైడ్రోజన్ క్యాప్సూల్ యొక్క బరువును కూడా తగ్గించాలనే ప్లాన్ లో ఉన్నారనమాట. ప్రెసెంట్ ఈ క్యాప్సూల్ యొక్క బరువు సుమారుగా 5 కేజీల వరకు ఉంది. బట్ దాని భవిష్యత్తులో ఒక 3 కేజీల వరకు తగ్గించాలనే ప్లాన్ లో టొయోటా కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. ఇప్పుడు ఈ హైడ్రోజన్ క్యాప్సూల్స్ ని మార్కెట్ లోకి ఎప్పుడు తీసుకురాబోతున్నారు? ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇది ఒక కాన్సెప్ట్ పొజిషన్ లోనే అయితే ఉందన్నమాట. మనకి సుమారుగా ఒక 1 to 2 years లో ఈ హైడ్రోజన్ క్యాప్సూల్స్ అనేవి మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా టొయోటా వంటి కంపెనీలు మాత్రమే ప్రెసెంట్ ఈ హైడ్రోజన్ కాన్సెప్ట్స్ మీద అంటే పర్టికులర్ గా చెప్పాలంటే హైడ్రోజన్ కార్ల మీద బాగా ఫోకస్ చేసి ఈ సరికొత్త టెక్నాలజీ మీద వర్కౌట్ చేస్తున్నారు. అలానే టొయోటా కంపెనీలు ఇంకొకటి కూడా వీళ్ళ మార్కెట్ లో ప్రొజెక్ట్ చేస్తుందంటే హైడ్రోజన్ ప్రెషర్ కుక్కర్ అని చెప్పి క్యాప్సూల్స్ యూజ్ చేసి హైడ్రోజన్ ప్రెషర్ కుక్కర్ ద్వారా మీరు వంటలు కూడా వండుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. ఇలాగ డిఫరెంట్ వేస్ లో ఈ క్యాప్సూల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు హైడ్రోజన్ కార్ కే కాకుండా మల్టిపుల్ వేస్ లో ఈ క్యాప్సూల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో హైడ్రోజన్ వాహనాలు ఎవరైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నారు భవిష్యత్ అంతా ఈ వాహనాల మీద ఎక్కువ మంది దీనికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే గనక టొయోటా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ క్యాప్సూల్ టెక్నాలజీ అనేది ఒక మేజర్ బ్రేక్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. చాలా మందికి హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ దొరక్క చాలా మంది అయితే ఇబ్బందులు పడుతున్నారు. అంటే మన భారతదేశంలో పెద్దగా అసలు హైడ్రోజన్ కార్ దొరకట్లేదు. బట్ దొరుకుతున్న దేశాల్లో కూడా కస్టమర్స్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని టొయోటా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ క్యాప్సూల్ టెక్నాలజీ అనమాట. చూడడానికి అయితే బాగానే ఉంది. బట్ దాని కాంప్లికేషన్స్ ఏమొస్తాయి లేకపోతే ఛాలెంజెస్ ఏముంటాయి అనేది వీళ్ళు వన్స్ దీన్ని మార్కెట్లో తీసుకొచ్చినప్పుడే తెలుస్తుంది. బట్ ఈ హైడ్రోజన్ క్యాప్సూల్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నేచర్ ఫ్యూచర్.